తక్కువ ధరకు వచ్చే అపార్ట్మెంట్లు హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు తక్కువ ధరలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ సెగ్మెంట్ చూసుకుంటే మనకి ఏంటంటే ₹1,00,00,000 అపార్ట్మెంటు, 1 crore అబౌవ్ అపార్ట్మెంట్స్ తక్కువ ధరలో అంటే దాని అఫోర్డబుల్ హౌసింగ్ అంటారు. అఫోర్డబుల్ హౌసింగ్ అంటే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అఫోర్డ్ చేసేటువంటి హౌసింగ్. మీరు గవర్నమెంట్ సెక్టర్లో తీసుకుంటే ఎల్ఐజీ, ఎంఐజీ క్వార్టర్స్ ఎలా అయితే కడతారో అఫోర్డబుల్ హౌసింగ్లో కూడా కాస్త క్వాలిటీని పెంచి డబుల్ బెడ్రూమ్ ఉంటాయి, ట్రిపుల్ బెడ్రూమ్ ఉంటాయి, సింగిల్ బెడ్రూమ్ ఉంటాయి. అదేంటంటే ఒక 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు అపార్ట్మెంట్స్. ఓకే, ఇట్స్ అఫోర్డబుల్ హౌసింగ్. జనరల్గా మనకు ట్రెండ్ చూస్తే ఏంటంటే 70-80% ఆఫ్ ద పీపుల్ వాంట్స్ టు బై అన్ అఫోర్డబుల్ అపార్ట్మెంట్స్. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకున్నా కానీ, వాళ్ళకి అఫోర్డబిలిటీ చూసుకున్నా కానీ వాళ్ళు అంతకంటే 40 లక్షల కంటే 50 లక్షల కంటే ఎక్కువ పెట్టే ఛాన్స్ లేదు. కాబట్టి మనకు ఉన్నటువంటి అఫోర్డబుల్ హౌసింగ్లో చాలా తక్కువ మంది ప్లేయర్స్ ఉన్నారు, రియల్ ఎస్టేట్ ప్లేయర్స్. నాకు తెలిసి ఏంటంటే జనప్రియ కంపెనీ అయితే ఉంది ఒకటి, అది వాళ్ళు ఫర్ ద లాస్ట్ 36 years నుంచి కూడా చేస్తున్నారు. వాళ్ళు ఇప్పటివరకు చాలా ప్రాజెక్ట్స్ డెలివరీ చేశారు. వాళ్ళ దగ్గర చూసుకుంటే మీరు 500 square feet, 700 square feet, 800 square feet అట్లా అపార్ట్మెంట్స్ వాళ్ళు ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ చేస్తూ ఉంటారు. దీనికి అఫోర్డబుల్ హౌసింగ్లో వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకు టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మై ఓన్ టెక్నాలజీ ఉంది, ప్రీకాస్ట్ టెక్నాలజీ ఉంది. ఇదేంటంటే ఆల్మోస్ట్ పిల్లర్స్ కానీ పిల్లర్స్ అనేటువంటి తక్కువ ఉంటాయి, అక్కడ బీమ్స్ తోటి చేస్తూ ఉంటారు. వాళ్ళు ముందే అవన్నీ తయారు చేసేసి ఆ లొకేషన్కి వచ్చి కన్స్ట్రక్ట్ చేస్తుంటారు. కాబట్టి టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చాలా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు తొందరగా అవుట్పుట్ బయటకు వస్తుంది. అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలండి అసలు? ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇప్పుడు 4 రకాలుగా ఉంటుందండి. ఇప్పుడు మనకున్నటువంటి కెపాసిటీ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ ఏంటి, మనం ఎంత 10 లక్షలు కావాలా, 20 లక్షల, ₹1,00,00,000 ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం, అది లాంగ్ టర్మ్లో చేయాలనుకుంటున్నామా, షార్ట్ టర్మ్ చేయాలనుకుంటున్నామా, ఈ 2 పారామీటర్స్ ఇంపార్టెంట్. నేను ఈరోజు 50 లక్షలు పెట్టి ఒక ల్యాండ్ కొన్నాను, నాకు 2 సంవత్సరాలకే డబ్బులు అవ్వాలి, 3 సంవత్సరాలు డబ్బులు అవ్వాలి అనేటువంటిది కాన్సెప్ట్లో వెళ్తున్నారా, లేకపోతే ఒక 5 years ప్లాన్, ఒక 10 years ప్లాన్కి వెళ్తున్నారా? ఇప్పుడు మన దగ్గర ఒక 10 lakhs ఉండి ల్యాండ్ కొనే పరిస్థితి ఉంటే రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయొచ్చా? 10 lakhs బట్టి రియల్ ఎస్టేట్ కొనొచ్చు అంటే ఇన్వెస్ట్మెంట్గా అది చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుందండి. ఇప్పుడు ల్యాండ్ కాస్ట్ చాలా పెరిగిపోయాయి హైదరాబాద్లో. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కాన్సెప్ట్ ఎప్పుడైతే డెవలప్ అయిందో, నేషనల్ హైవేస్ ఎప్పుడైతే బాగా డెవలప్ చేస్తున్నారో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కోఆపరేషన్, ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ కాస్ట్ చాలా పెరిగిపోయినాయి అనమాట. ఇప్పుడు ల్యాండ్ కాస్ట్ ఎందుకు పెరిగింది అంటే దర్ ఇస్ నో పారామీటర్ ఫర్ దాట్. 10 లక్షలకు మీకు కావాలంటే ఏదో మీరు ఒక 2 గుంటలో 3 గుంటలో కొనుక్కోవాల్సి వస్తుంది, అది ఫామ్ ల్యాండ్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ అది కొంచెం ఆలోచన చేయాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ అండి. తొందరపడి 10 లక్షలు ఉందేమని తీసుకోవాలని చేయడం కరెక్ట్ కాదు. అంటే మీరు అన్నట్టు ఫామ్ ల్యాండ్స్ అలాగే అగ్రికల్చర్ ల్యాండ్స్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇందులో ఉన్న మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఏంటి? ఇప్పుడు ఫామ్ ల్యాండ్ అంటే ఏంటంటే ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ ఏం చేశారంటే ఒక 1 acre 2 acres ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ కావాలి అని అనుకున్నప్పుడు కొనుక్కోవడంలో తప్పేం లేదు. కాకపోతే 1 ఎకరం కొనలేని వ్యక్తి ఏం చేస్తున్నాడు, గుంటలలో కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 1 గుంట, 2 గుంట, 3 గుంట, 5 గుంటలు అనేటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు మినిమం ఒక 5 గుంటల్లో మినిమం ఒక 1/4 acre. ఇప్పుడు 40 గుంటలు అంటే 1 acre అండి. మీకు 1/2 acre అంటే 20 గుంటాస్, 1/4 acre అంటే ఒక 10 గుంటాస్. ఒక 10 గుంటాస్ వరకు కొనుక్కోగలిగితే దానికి ఏదైనా మీరు అక్కడ కంపెనీ వాళ్ళు కానీ మీరు కానీ దానికి ఒక ఫెన్సింగ్ చేసుకుని దాన్ని ప్రొటెక్ట్ చేసుకుని దాంట్లో ఏదైనా అగ్రికల్చర్ యాక్టివిటీ చేసుకుంటే కొంత ఈల్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చిన్నగా 1 గుంట, 2 గుంట, 3 గుంటలు కొనడం అనేది ఎంతవరకు వైబుల్ అనేది నేనైతే అడ్వైజ్ చేయను. అది చాలా దూరంగా ఉంటుంది, 100 కిలోమీటర్ 120 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, దాన్ని చూసుకునే పరిస్థితి ఉండదు. అన్లెస్ అండ్ అంటిల్ మీరు ఒక కంపెనీని చూస్ చేసుకుని వాళ్ళు కనుక ప్రాపర్గా డెవలప్ చేస్తారు, వాళ్ళు కనుక దానికి రీజనబుల్ రిటర్న్స్ ఇస్తారు అని అనుకున్నప్పుడు ఆలోచించాలి. కానీ బట్ బ్లైండ్లీ 10 లక్షలు పెట్టేసి ఎక్కడో కొనాలనేటువంటిది నేనైతే సజెస్ట్ చేయను. దానికి బాగా కాస్త ఆలోచించాల్సి